శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, రేపు మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవం టికెట్లు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. నేను చెప్పిన విధానం కనుక మీరు ఫాలో అవుతే తొందరగా ఈ టికెట్లు బుక్ చేసుకోగలరు. ముఖ్యంగా పవిత్రోత్సవం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది. మీకు ఈ పాటికే సోషల్ మీడియాలో కావచ్చు, మన ఛానల్ చూసిన వాళ్ళైనా కానీ తిరుమల కొండపైన స్వామివారిని 4 రోజులు దర్శనం చేసుకోవచ్చు, 3 రోజులు తిరుమల కొండపైన ఉండొచ్చు అని చెప్పాను. మరి ఈ టికెట్లు బుక్ చేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? కాదమ్మా, అంత ఈజీ కాదు. మీతో పాటు నాకు ఛాలెంజే రేపు పొద్దున బుక్ చేసుకోవడానికి. కొన్ని ట్రిక్స్ నేను చెప్తా, ట్రై చేయండి. ఈ ట్రిక్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు టికెట్లు దొరకవచ్చు. 100% ఛాన్స్ అయితే ఉంది. అదృష్టం అనేది ఎప్పుడైనా మనకు ఉండాల్సిందే. స్వామివారి దర్శనం ఊరికే రాదు. అది 4 సార్లు 3 రోజులు ఉండడం అంటే అంత ఈజీయా? మరి అదృష్టం మీ చేతిలో ఉండాలి అంటే నేను చెప్పినట్టు పూర్తిగా ఈ వీడియో చూడండి. చూస్తే ఎక్కడ షార్ట్ కట్స్ వాడాలి, ఏం చేస్తే మీరు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది. మరి చూస్తారా? స్టార్ట్ చేద్దామా? సో రేపు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి. ముందుగా ttdevastanam.ap.gov.in వెబ్సైట్ రేపు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ దగ్గర మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఓకేనా? మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. నేను చేసేసాను. ఇది ప్రొసీజర్ సేమే. సో మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి శ్రీవారి ఆర్జిత సేవ కోట ఫర్ కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, క్లిక్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా కింద ది పీరియాడికల్ సేవ సాలకట్ట పవిత్రోత్సవం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల will be conducted from August 23 to 28. Seva tickets will be available for booking with effective from May 21, 10 AM అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్లోనైనా మీరు క్లిక్ చేయండి. మీ ఇష్టం, పైన కింద ఎక్కడైనా చేయండి. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దయచేసి ఈ సెకండ్ ఈ పవిత్రోత్సవం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేశారనుకోండి టైం కన్జ్యూమ్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు ఆప్షన్లోకి వెళ్ళిపోతారు. పవిత్రోత్సవం అనే ఆప్షన్ క్యాలెండర్లో ఆగస్ట్ 23 అని వస్తుంది. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి చూపిస్తా. చూసారా? ఇక్కడ చూసారా? రేపు మీకు ఈ ఆగస్ట్ క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు అవ్వదు కదా, నేను బిఫోర్ డే షూట్ చేస్తున్నాను కాబట్టి. రేపు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ శ్రీవారి టెంపుల్ తిరుమల అని సెలెక్ట్ చేయండి. చాలా మంది తెలియక తిరుపతి, తిరుచానూరు ఇవన్నీ చదివేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోద్ది. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. శ్రీవారి టెంపుల్ తిరుమల అని సెలెక్ట్ చేయండి. అంటే కొండపైన కదా మరి ఈ సేవ ఉండింది. అలాగే ఇక్కడ సెలెక్ట్ సేవలో డైరెక్ట్గా పవిత్రోత్సవం సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఉంజల సేవ, కళ్యాణం ఇటువంటిది అయితే ఆ పర్టికులర్ సేవ సెలెక్ట్ చేస్తారు. రేపు టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే కళ్ళు పవిత్రోత్సవం మీదకి వెళ్ళిపోవాలి. వెళ్ళారే అనుకోండి, మీకు ఇక్కడ అడిషనల్ సర్వీసెస్లో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏమన్నా లడ్డూలు కొనుక్కోవాలి ఆన్లైన్లో అంటే ఇక్కడ 50 రూపీసా, ఎన్ని లడ్డూలు కావాలో అన్ని లడ్డూలకి ప్రైస్ పే చేయండి. కానీ నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయొద్దు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ లడ్డూలు, హుండీ ఆఫరింగ్స్ ఇవన్నీ చేశారనుకోండి మీ టైం అయిపోతుంది. మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది రాదు. రేపు మీకు ఏమవుతుంది, పేజ్ ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు ముందుగానే నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు రేపు ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర ఆటోమేటిక్గా మీకు రేపు ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టికెట్స్, ఒక టికెట్ కావాలా, 2 టికెట్లు కావాలా, పవిత్రోత్సవం టికెట్లకైనా, సహస్ర దీపాలంకరణ దేనికైనా, కళ్యాణానికి అయితే 2 కంపల్సరీ. నేను ఇది ఒక ఓల్డ్ వీడియో కాబట్టి మీకు ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ కనిపిస్తుంది. పవిత్రోత్సవం అని ఉంటుంది. రేపు చెక్ చేసుకోండి. ఒక్కొక్క టికెట్ 2500 అవుతుంది. మీ 2 టికెట్లు అనుకోండి 5000 అవుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్లో తొందరగా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి డేటు, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ టికెట్స్ అన్నీ ఉంటాయి. ఇది మీరు ముందుగా ఇప్పుడు నేను చూపిస్తుంది స్క్రీన్ పైన ముందుగా మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ కంట్రీ, స్టేటు, సిటీ, పిన్ కోడ్, అలాగే నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ దగ్గర ఎంతమంది అంటే ఇద్దరైతే ఇద్దరు, ఒకరైతే ఒకరండి. చూడండి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇవన్నీ పేరు, మీ వయస్సు, మీ జెండరు, జెండర్ అంటే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఫోటో ఐడి, ఆధారు, ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్టు, ఆ నెంబర్, ఇవన్నీ కూడా ముందు మీరు ఒక ఎక్సెల్ షీట్లో రాసి పెట్టుకోండి. కంట్రోల్-C కంట్రోల్-V కానీ క్లిప్ బోర్డులోనైనా సేవ్ చేసి పెట్టుకోండి. టైపింగ్లు చేయొద్దు. ఇక్కడికి వచ్చి రేపు టైప్ చేసినారంటే టికెట్లు ఉండవు మీకు, ముందుగానే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డేటా అంతా కూడా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు కావాలంటే మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ. ఆ తర్వాత మీరు కింద కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీరు ఇలా పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ వీడియో కాబట్టి మీకు ఇక్కడ 500 అని చూపిస్తుంది పేమెంట్ ఒక టికెట్కే. కాబట్టి రేపు మీకు 2 టికెట్లు కావాలంటే పవిత్రోత్సవం అనుకోండి 5,000 పడుతుంది అనిపిస్తుంది. కళ్యాణం అయితే 1000 రూపాయలు, వేరే సేవలు అయితే 500 ఒక్కొక్కటి. అయితే ఇది ఓల్డ్ వీడియో కాబట్టి మీకు ఇక్కడ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంది. నిజానికి అయితే ఇప్పుడు కొత్తగా మీకు ఆటోమేటిక్గా యూపీఐ జనరేట్ కూడా ఉంది. కాబట్టి మీ ఫోన్ తీసుకొని రెడీగా ఉండండి. రేపు మీరు ఇట్లా వెంటనే స్కాన్ చేయండి. ఓకే, ఫోన్ని స్కాన్ చేయండి. మీరు ఇక్కడ జనరేట్ అయిపోతుంది, మీ ఫోన్పే నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది ఓటీపీ ఎంటర్ చేస్తే. దయచేసి మీరు యూపీఐ ఇక్కడ టైం వేస్ట్, కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, నేమ్ ఆఫ్ ద కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవన్నీ చేయొద్దు. టైం వేస్ట్. ఇప్పుడు అంత టైం లేదు. ఒకప్పుడు టికెట్ బుకింగ్ ఈజీగా ఉండింది, ఇప్పుడు అంత లేదు. సో నేనేమంటానంటే ఈ యూపీఐలు, ఈ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకులు చేయొద్దు. వీటి ద్వారా మీకు చాలా టైం తినేస్తుంది, అర్థం చేసుకోండి. లేదు మేము ఇలాగే చేస్తామంటే మీకు టికెట్ దొరకదు కన్ఫర్మ్. ఇందులో అయితే నేను మొహమాట లేక చెప్పేస్తున్నాను. సో నెట్ బ్యాంకింగ్ అనుకోండి, ఇతర బ్యాంకులు అసలు ఇవంతా టైం వేస్ట్ మాటలు నేను చెప్పాలంటే ఇవన్నీ చేయొద్దు. తర్వాత పేనో అని ఇవన్నీ మీకు ఇదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు యూపీఐ వచ్చేసింది. ఆటోమేటిక్గా స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసేయండి, పే చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు టికెట్ బుక్ అయిపోతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఒకటే, టికెట్ కావాలి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి, డబల్ అమౌంట్ అకౌంట్లో పెట్టుకోండి, డీటెయిల్స్ అన్నీ ముందుగానే ఎక్సెల్ షీట్లో రాసి పెట్టుకోండి. నేను చెప్పాను కదా ఏమేమి డీటెయిల్స్ ఉండాలో. అలాగే 2 మొబైల్ నెంబర్స్తో ట్రై చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, గతంలో ఈ ఆర్జిత సేవ కోటాలో కనుక ఎవరైనా టికెట్లు బుక్ చేసుకుంటే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు తిరిగి ఈ టికెట్లు రేపు ఆగస్ట్కి బుక్ చేసుకోగలరు. అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ నెంబరు, ఈ 3 కూడా 180 రోజులు రెండోసారి బుక్ చేసుకోవడానికి కుదరదు. అర్థమైందా? ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని ట్రిక్స్ చెప్పేసినాను. హై స్పీడ్ ఇంటర్నెట్ డీటెయిల్స్ అన్నీ ముందుగా ఉండాలి, డబల్ అమౌంట్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. ట్రై చేయండి, అదృష్టం ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.